In this video, we are going to learn about the human skeletal system. So this is the skeleton. It is skull, which is called the cranium. This is a vertebral column. This is the sternum. These are the ribs, EV shoulder bones, and these are the arms, the hip bone, which is called the pelvis, and these are the legs. So the skeletal system is made up of bones and cartilages anamata. So బేబీ పుట్టినప్పుడు ఇట్ హ్యాస్ 300 బోన్స్. సో అది పెరిగే కొద్దీ కొన్ని బోన్స్ ఫ్యూజ్ అయిపోయి ద నెంబర్ ఈస్ డిక్రీజ్ టు 206. సో బోన్స్లో మనకి కాల్షియం సాల్ట్స్ ఉంటాయి అండ్ కార్టిలేజెస్లో మనకి కాండ్రాటిన్ సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. మన హ్యూమన్ బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటంటే ఎనామిల్. ఎనామిల్లో కాల్షియం ఫాస్ఫేటే ఉంటుంది, బోన్స్లో కూడా కాల్షియం ఫాస్ఫేటే ఉంటుంది. కానీ బోన్స్ ఎనామిల్ అంత హార్డ్ కాదు, ఎందుకంటే బోన్స్లో మనకి కాల్షియం ఫాస్ఫేట్తో పాటు కొల్లాజన్ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. అంటే కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి, అది ప్రోటీన్, అండ్ సమ్ సెల్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అ కనెక్టివ్ టిష్యూ, ఇట్ ఈస్ నాట్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో అండ్ ఈ స్కెల్టల్ సిస్టమ్ అనేది మన బాడీ యొక్క మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ యాక్సియల్ స్కెల్టన్ అండ్ అపెండిక్యులర్ స్కెల్టన్. యాక్సియల్ స్కెల్టన్ అంటే ఇది మెయిన్ యాక్సిస్లో ఉన్నది. దిస్ ఈస్ ద యాక్సియల్ స్కెల్టన్ అనమాట, విచ్ కంటైన్స్ ద క్రేనియం, vertebra, ribs and sternum. అండ్ అపెండిక్యులర్ స్కెల్టన్ అంటే మనకి ఆర్మ్స్ ఇంకా లెగ్స్ వస్తాయి అన్నమాట. సో యాక్సియల్ స్కెల్టన్లో స్కల్, వర్టిబ్రల్ కాలమ్, స్టర్నమ్, రిబ్స్, ఇందులో ఉన్న అన్ని బోన్స్ కలిపి మనకి 80 బోన్స్ ఉంటాయి అన్నమాట. సో స్కల్ చూసుకుంటే మనకి 22 బోన్స్ కనిపిస్తాయి. సో దీన్ని ఇట్లా చూపిస్తాం. ఈ లైన్కి పైన పార్ట్ని క్రేనియల్ బోన్స్ అంటాం, అందులో ఉన్న బోన్స్ని క్రేనియల్ బోన్స్ అంటాం. ఇంకా లోవర్ పార్ట్ని మనం ఫేస్ దగ్గర ఉన్న వాటిని ఫేషియల్ బోన్స్ అంటాం. సో ఈ ఫేషియల్ బోన్స్లో మనకి ఈ బకిల్ క్యావిటీ ఏదైతే జా ఉందో దీని కింద ఒక యూ షేప్ బోన్ ఉంటుంది, దీన్ని హయార్డ్ బోన్ అంటాం అనమాట. అండ్ మన స్కల్ని డైకాండైలిక్ స్కల్ అంటాం, ఎందుకంటే ఇది వర్టిబ్రల్ కాలమ్. సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ వర్టిబ్రల్ కాలమ్, ఈ స్కల్ అనేది వర్టిబ్రల్ కాలమ్తో ఇక్కడ 2 కాండైల్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ 2 కాండైల్స్ ఉండడం వల్ల దీన్ని డైకాండైలిక్ స్కల్ అంటాం అనమాట. అండ్ మన ఇయర్కి వచ్చేసరికి 3 బోన్స్ ఉంటాయి, అది మిడిల్ ఇయర్లో ఉంటాయి. ఇది అవుటర్ ఇయర్. సో దిస్ ఇస్ అవుటర్ ఇయర్, మనకు కనిపించేది ఇది మిడిల్ ఇయర్, అండ్ దిస్ ఇస్ ద ఇన్నర్ ఇయర్. సో మిడిల్ ఇయర్లో మనకి 3 బోన్స్ ఉంటాయి అనమాట, మేలస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. ఈ స్టేప్స్ని మనము స్మాలెస్ట్ బోన్ అని చెప్పొచ్చు. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే స్టేప్స్ అనాలి. సో ఈ 3 మేలస్, ఇన్కస్ అండ్ స్టేప్స్ 3 కలిపి ఇయర్ ఆసికల్స్ అంటాం అనమాట. అండ్ వర్టిబ్రల్ కాలమ్ వచ్చేసరికి మనకి 26 యూనిట్స్ ఉంటాయి. సో ఇవి 26 యూనిట్స్ అని 1 2 3. సో ఇలాగా మనకి 26 ఉంటాయి అనమాట, విచ్ ఆర్ కాల్డ్ వర్టిబ్రే. సింగులర్ ఇస్ వర్టిబ్రా. సో ఈ వర్టిబ్రే లోపల హాలోగా ఉంటుంది, అందులోంచి మన స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది అనమాట. సో ఈ వర్టిబ్రల్ కాలమ్ అనేది మన స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ మన హెడ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి హెడ్ ఉంటుంది కదా, హెడ్ని సపోర్ట్ చేస్తుంది. ఇది డిఫరెన్షియేట్ చేస్తారు దీన్ని. ఇది సర్వికల్ వర్టిబ్రే ఏమో 7 ఉంటాయి, 1 to 7 పార్ట్స్. అండ్ నెక్స్ట్ థొరాసిక్ వర్టిబ్రే ఏమో 12 ఉంటాయి, లుంబార్ వర్టిబ్రే ఏమో 5 ఉంటాయి, సాక్రల్ వర్టిబ్రే 1 ఉంటుంది, విచ్ ఇస్ ఫ్యూజ్డ్ అనమాట, ఇది ఫ్యూజ్ అయి ఉంటుంది. అండ్ కాక్సిక్స్ 1 ఉంటుంది, ఇది టెయిల్ బోన్, ఇది కూడా ఫ్యూజ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టర్నమ్. మన చెస్ట్ రీజన్ని థొరాక్స్ అంటాం అనమాట. థొరాక్స్లో మిడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని స్టర్నమ్ అంటాం. సో దిస్ సింగిల్ బోన్ ఈస్ కాల్డ్ స్టర్నమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిబ్స్. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. ఇది ఫస్ట్ పేర్, ఇదొకటి, దిస్ ఇస్ సెకండ్ పేర్, ఇది థర్డ్ పేర్. ఇట్లా మనకి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి అన్నమాట. సో మన బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ని వెంట్రల్ సైడ్ అంటాం, బాడీ యొక్క బ్యాక్ పార్ట్ని డోర్సల్ సైడ్ అంటాం. సో ఈ రిబ్స్ అనేవి వెంట్రల్లీ స్టర్నమ్కి కనెక్ట్ అయి ఉంటాయి, డోర్సల్లీ వర్టిబ్రల్ కాలమ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ వర్టిబ్రల్ కాలమ్కి కనెక్ట్ అయినప్పుడు ఇది వర్టిబ్రల్ కాలమ్ అనుకోండి, అండ్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ టు ద వర్టిబ్రల్ కాలమ్ ఇట్లా 2 heads లాగా కనెక్ట్ అవుతుంది అనమాట. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బైసెఫాలిక్. సో 1 to 7 pairs మనము ట్రూ రిబ్స్ అంటాం, ఎందుకంటే అవి స్టర్నమ్తో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ 8 9 10
8, 9, 10 pairs చూసుకుంటే అవి sternum తో కనెక్ట్ అవ్వకుండా 7th pair తో ఫ్యూజ్ అయి ఉంటాయి అన్నమాట. అందువల్ల వాటిని ఫాల్స్ రిబ్స్ అంటాం ఆర్ వర్టిబ్రాన్ క్వాడ్రల్ రిబ్స్ అంటాం. ఇంకా 11, 12 చూసుకుంటే మనము ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం, ఎందుకంటే అవి పైన ఫ్యూజ్ 7th, 8th, 9th and 10th తో ఫ్యూజ్ అవ్వవు అండ్ స్టర్నమ్తో కూడా కనెక్ట్ అయి ఉండవు అనమాట. అందుకే వాటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. సో రిబ్ కేజ్ అంటే ఏంటంటే థొరాసిక్ వర్టిబ్రా ప్లస్ రిబ్స్ ప్లస్ స్టర్నమ్, దట్ మేక్స్ ద రిబ్ కేజ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అపెండిక్యులర్ స్కెల్టన్ లో మనకి లిమ్స్ ఉంటాయి అన్నమాట. అది హ్యాండ్ ఉంటుంది, లెగ్స్ ఉంటుంది. హ్యాండ్ ని మనం 4 limb అంటాం, లెగ్స్ ని మనం హ్యాండ్ లిమ్స్ అంటాం. సో హ్యాండ్ లో మనం చూసుకుంటే అంటే ప్రతి ఒక్క లిమ్ లో మనకి 30 బోన్స్ ఉంటాయి అన్నమాట. అది హ్యాండ్ అయినా లెగ్ అయినా 30 బోన్స్ ఉంటాయి ఈచ్ హ్యాండ్ అండ్ ఈచ్ లెగ్ లో. సో మనకి హ్యాండ్ లో ఒకటి హ్యూమరస్ వస్తుంది, ఈ పార్ట్ మన మసిల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని హ్యూమరస్ అంటాం. అండ్ దిస్ ఇస్ రేడియస్ అండ్ దిస్ ఇస్ అల్నా. మన వ్రిస్ట్ దగ్గర ఉండేవి కార్పల్స్ అన్నమాట, అవి 8 ఉంటాయి. అండ్ మన అరిచేతిలో ఉండేవి మెటాకార్పల్స్, అవి 5 ఉంటాయి అన్నమాట. అండ్ మన ఫింగర్స్లో ఉండేవి ఫ్యాలెంజెస్, ఈ ఫింగర్స్లో ఉండేవి ఫ్యాలెంజెస్ అవి 14 ఉంటాయి. సో ఇవి 27, 28, 29, 30. సో హ్యాండ్లో ఉండేది 30 బోన్స్. అండ్ లెగ్ వచ్చేసరికి మన థై దగ్గర ఉండే బోన్ని ఫీమర్ అంటాం. అండ్ మన నీని కవర్ చేస్తే ఒక నీ క్యాప్ ఉంటుంది అనమాట, ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్నది, దాన్ని ప్యాటెలా. దిస్ ఇస్ 1 బోన్. అండ్ ఇది టిబియా అండ్ దిస్ ఇస్ ఫిబ్యులా. మన యాంకిల్ దగ్గర టార్జల్స్ ఉంటాయి, అవి 7 ఉంటాయి. అండ్ మన పాదం దగ్గర మెటాటార్జల్స్ ఉంటాయి, అవి 5 ఉంటాయి. అండ్ ఫింగర్స్లో ఉండేవి ఫ్యాలెంజెస్, దోస్ ఆర్ 14 digits. సో టోటలీ ఇవి 27, 28, 29 సారీ ఇవి 26, 27, 28, 29, 30. సో టోటలీ 30 బోన్స్ ఉంటాయి అన్నమాట లెగ్లో. అండ్ మన షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ షోల్డర్ బోన్ ఉంటుంది అనమాట, వీటిని గర్డిల్స్ అంటాం. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంకా హిప్ దగ్గర గర్డిల్స్ ఉంటాయి. సో షోల్డర్ దగ్గర ఉండేది పిక్టోరల్ గర్డిల్ అంటాం అనమాట, PICTORAL పిక్టోరల్ గర్డిల్. అండ్ మన హిప్ దగ్గర ఉండేది పెల్విక్ గర్డిల్ అనమాట, PELVIC పెల్విక్ గర్డిల్. సో పిక్టోరల్ గర్డిల్లో మనకి 2 parts కనిపిస్తాయి, ఇది ట్రయాంగిల్ లాగా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో, దట్ ఈస్ స్కాప్యులా. అండ్ మన కాలర్ బోన్ ఏదైతే ఉందో దాన్ని క్లావికల్ అంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బ్యూటీ బోన్, ఎందుకంటే మన బాడీకి బ్యూటీని ఇచ్చేది ఆ బోన్ కాబట్టి దాన్ని క్లావికల్ అంటాం అనమాట. సో ఈ స్కాప్యులా ఇంకా క్లావికల్ని కలిపేది acromion, ACROMION, acromion. ఓకే. అండ్ ఈ పిక్టోరల్ గర్డిల్కి వచ్చేసరికి పెల్విక్ గర్డిల్కి వచ్చేసరికి ఈ పెల్విక్ ఈస్ మేడప్ ఆఫ్ 3 bones అనమాట, ఐలం, ప్యూబిస్ అండ్ ఇస్కియం. ఈ 3 bones ఫ్యూజ్ అయ్యి మనకి పెల్విక్ గర్డిల్ వస్తుంది. సో ఈ పెల్విక్ గర్డిల్లో మనకి ఇక్కడ ఒక కప్ షేప్డ్ సాకెట్ ఉంటుంది. ఈ సాకెట్లో మనకి ఈ ఫీమర్ అంటే థై బోన్ వచ్చి ఫిట్ అవుతుంది అనమాట. సో ఆ సాకెట్ని ఎసిటాబ్యులం అంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జాయింట్స్. సో జాయింట్స్ అనేవి మనకి మూమెంట్స్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ జాయింట్స్ అనేవి మనకి బోన్స్ ఇంకా కార్టిలేజెస్ మధ్యలో ఈ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఇవి 3 forms-లో ఉంటాయి అన్నమాట. ఒకటి ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్ అండ్ సైనోవియల్ జాయింట్స్. ఫైబ్రస్ జాయింట్స్లో ఏంటంటే మూమెంట్ ఉండదు, అవి ఎక్కడ ఉంటాయంటే స్కల్ బోన్స్లో ఉంటాయి అన్నమాట. స్కల్ బోన్స్కి మధ్యలో మనకి ఫైబ్రస్ జాయింట్స్ కనిపిస్తాయి. అండ్ కార్టిలేజినస్ జాయింట్స్ అంటే వాటికి లిమిటెడ్ మూమెంట్ ఉంటుంది, అంటే మన ఒక వర్టిబ్రా మధ్యలో మనకి కార్టిలేజినస్ జాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో లిమిటెడ్ మూమెంట్ ఉంటుంది. అండ్ సైనోవియల్ జాయింట్స్, ఇందులో కన్సిడరబుల్ మూమెంట్ ఉంటుంది, విచ్ ఈ సైనోవియల్ జాయింట్సే మనకి లోకమోషన్లో హెల్ప్ చేస్తాయి, అంటే మనం నడవడం మూమెంట్లో హెల్ప్ చేస్తాయి అనమాట. సో సైనోవియల్ జాయింట్స్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఈ హ్యూమరస్ అండ్ పెక్టోరల్ గర్డిల్, ఈ పార్ట్ ఇది ఏదైతే ఉందో ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట. అండ్ హింజ్ జాయింట్ అంటే నీ దగ్గర ఉన్నది హింజ్ జాయింట్,
సో ఈ జాయింట్ మనకి హింజ్ జాయింట్ అని చెప్పొచ్చు. అండ్ పైవోట్ జాయింట్ అట్లస్ అండ్ యాక్సిస్. అట్లస్ అంటే మన స్కల్ అండ్ యాక్సిస్ అంటే ఇది మన నెక్ అనుకోవచ్చు, నెక్ పార్ట్ నుంచి. సో అట్లస్ అండ్ యాక్సిస్ దగ్గర మనకి పైవోట్ జాయింట్ ఉంటుంది అనమాట, మన స్కల్ ఇంకా వర్టిబ్రా దగ్గర. అండ్ కార్పల్స్ కి మధ్యలో గ్లైడింగ్ జాయింట్ ఉంటుంది అనమాట. సో కార్పల్స్ అంటే ఇవి కదా, ఈ వీటి మధ్యలో మనకి గ్లైడింగ్ జాయింట్ కనిపిస్తుంది. కార్పల్ అండ్ మెటాకార్పల్ ఆఫ్ థంబ్ లో మనకి సాడల్ జాయింట్. ఈ థంబ్ ఉంది కదా, ఈ కార్పల్ ఇంకా మెటాకార్పల్ కి మధ్యలో ఉండేది సాడల్ జాయింట్. సో నెక్స్ట్ చూసుకుంటే డిజార్డర్స్. డిజార్డర్స్ లో మనకి ఆర్థరైటిస్ ఉంది. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. సో మన జాయింట్స్ ఉబ్బడం, ఐ మీన్ వాయడం, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. సో జాయింట్స్ వాస్తే దాన్ని ఆర్థరైటిస్, దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ఆర్థరైటిస్. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. సో సర్టెన్ ఏజ్ తర్వాత ఉమెన్లో బోన్ మాస్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఈస్ట్రోజన్, దిస్ ఫీమేల్ సెక్స్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల బోన్ మాస్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ఓస్టియోపోరోసిస్. అండ్ నెక్స్ట్ గౌట్. గౌట్ అంటే మనకి జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ అవుతాయి. అవి ఎందుకంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అని జరుగుతుంది. సో this condition is called the gout anamata. And that's all for the class today. This is the human skeletal system. Next class lo manam we will be learning about the nutrition. Thank you.